ఇదిగోండి స్పాంజీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని తిరిగేద్దాం. ఇదిగోండి హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే కనుక మంచి రెసిపీతో మళ్ళీ ముందుకు వచ్చేసారండి. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు అండి. అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ను కూడా అంత టేస్టీగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు ఒకటి షేర్ చేసుకోవాలండి. నిన్నైతే అసలు బీభత్సమట అండి. అప్పటికప్పుడు మధ్యాహ్నం ఇంకా వర్షం మబ్బు. మీ ఊళ్ళో కూడా నిన్న వర్షం బాగా పడిందా? నాకు షేర్ చేయండి. అసలు నేను వీడియో కూడా షూట్ చేయలేదన్నమాట. మొన్న మామిడికే తురిమాను కదా, చక్కగా అవన్నీ స్టోర్ చేసేసుకుని అవన్నీ ఎండబెట్టాను కదండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. పొడి అది చేసేసుకొని నేనైతే ఇంకా అసలు మొత్తం కుండీలు పగిలిపోయి చాలా పాపం మొత్తం పైన ఇంకా సర్దలేదన్నమాట. ఏమీని సర్దుకోవాలండి, పిల్లల్ని రమ్మనాలి. అయితే ఇప్పుడు నేనైతే ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే స్పాంజీ ఆమ్లెట్. ఈ మధ్య అది విజయవాడ స్పెషల్గా స్ట్రీట్ ఫుడ్లో ఉంటుందండి. అది మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు టేస్ట్ చేయండి. స్పాంజీ ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఆమ్లెట్ కదా అనుకోవచ్చు, ప్రాసెస్ మారింది. అయితే దానికి కావాల్సింది ఏంటంటే మనకి స్పాంజీ టైప్ అంటే ఇంత లావైనా రావాలన్నమాట ఆమ్లెట్ పొంగితే. కాబట్టి నేను ఈ కళాయి తీసుకున్నాను. ఇదిగోండి అగారో వాళ్ళది ట్రై ప్లస్ స్టీల్ ప్యాన్ అనమాట అండి. ఇది చక్కగా ఇది మనకు 5 years వారంటీ ఉంది. చక్కగా హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు మనం. ఇంకా ఈ స్టీల్ దాంట్లో వాడితే ఇంకా అంటే ఎక్కువగా ముందు ఇత్తడి వాడుతున్నారు, లేదంటే స్టీల్ కూడా బెస్ట్ అనమాట. ఇంకా నేను స్టీల్ యూజ్ చేస్తున్నాను కదా. ఇవి కళాయిలు కూడా ఉన్నాయండి ఇందులో కూడా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అగారో వాళ్ళది ఒకసారి చెక్ చేయండి, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నేను ముందుగా ఏం చేయబోతున్నానంటే ఒక గిన్నె తీసుకొని కోడిగుడ్లు తీసుకుంటున్నాను. మా పిల్లలకి ఎగ్స్ అంటే చాలా ఇష్టం. పిల్లలకి చాలా మంది ఎగ్ తినలేని వాళ్ళు కూడా తింటారండి, అంత టేస్టీగా బాగుంటుంది. నేను మొత్తం 10 గుడ్లు తీసుకుంటున్నాను. ముందుగా అయితే 5 గుడ్లు తీసుకుందాం. ఇది ఇలా చక్కగా చేసేసుకోవాలి. బ్లెండ్ చేసేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను ఎంత కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పటికీ ఇది ఆఫ్ చేయాలన్నది. ఇదిగోండి కోడిగుడ్లు చితకొట్టేసి వేసేసిన తర్వాత ఇలా మనం బ్లెండర్ తోటి ఇలా చేసుకుంటే ఇదిగో ఇప్పుడు వరకు కన్సిస్టెన్సీ ఇదిగో ఇలా వచ్చింది. ఇంకా దగ్గరికంటే రావాలన్నమాట. వచ్చిన తర్వాత మనం ఉప్పు పసుపు కారం కలుపుకోవాలి. చాలా ఈజీ అండి. ముందుగా కోడిగుడ్లు మట్టికి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాతే మనం కారం వేసినా లేదంటే మీ ఇష్టం, ఉప్పు వేసుకున్నా కొంచెం పాలు వేసుకుని ఏమైనా చేసుకున్నా కూడా ముందు బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాతే మనం ఏదైనా. ఇదిగోండి బ్లెండ్ చేస్తున్నాను, దగ్గరికి వస్తుంది. ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇదిగోండి కేక్కి చక్కగా వచ్చినట్టు వచ్చేసింది. కొంచెం మనం ఇలా తిప్పుతూ మొత్తం అన్ని పక్కలకి చేసుకోవాలి. ఇది అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి, చూపించాము ఒకసారి. ఇదిగోండి మనకి కన్సిస్టెన్సీ ఇదిగోండి ఇలా రావాలన్నమాట. మనకి స్పాంజీ ఆమ్లెట్ రావాలంటే ఇలా ఉండాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత లైట్గా పసుపు మనం వేసుకుంటాం కాబట్టి జస్ట్ అంతే, వేసామన్న పేరుకి వేసుకోవాలి. ఈ సాల్ట్ అది బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి ఎగ్స్ కాస్త ఇలా అయిపోయిన తర్వాత కొంచెం అది కలుస్తుంది కదా, మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. పెనం మీద ఆయిల్ వేసి ఇవ్వండి బాగా కలాలన్నమాట. ఒకసారి విస్కర్తో మళ్ళీ ఒకసారి కలుపుతాను. ఇదిగోండి బ్లెండర్ తోటి ఒకసారి మళ్ళీ ఒక 5 minutes మీద మొత్తం కలిసేటట్టుగా సాల్ట్ అలాగే పసుపు వేసాం కదా, ఇవి బాగా కలిసేటట్టుగా ఒకసారి
ఇదిగోండి మన స్పాంజీ ఆమ్లెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది మనకి ఉడకాలన్నమాట. ఇలా మనం బ్రెడ్ తీసుకొని, ఇది ఆప్షన్ మాత్రమే అండి, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదన్నమాట. నేనేదో కొంచెం టేస్టీగా ఉండడానికి వేస్తున్నాను, బాగుంటుందని. ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న స్క్వేర్ టైప్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని దీంట్లో వేసేద్దాం. అన్ని ముక్కలు వేసేసుకుందామా. మరి స్వీట్ అయిపోద్దండి. ఏమవ్వదు, ఒక్క ముక్క కదా వేస్తున్నాను. బటర్ ఉంటే బటర్ వేసుకుని కూడా ఆమ్లెట్ వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఆప్షన్, చాయిస్ మీ ఇష్టం అన్నమాట. ఇంకా నేనైతే వేసేసాను కదా ఇలాగా. మీకు కారం నచ్చితే కనుక కారం కూడా వేసుకోండి. నేను చూడండి కారం కూడా వేస్తున్నాను. పిల్లలకి కొంచెం, మా పిల్లలు పెద్దోళ్ళు కాబట్టి స్పైసీ ఇష్టపడతారు కాబట్టి నేను స్పైసీగా చేస్తున్నాను అనమాట. లేదనుకుంటే మీరు కారం వేయక్కర్లేదు. బటర్ వేసుకొని ఇలాగా ఎగ్ ఆమ్లెట్, అదే స్పాంజీ ఆమ్లెట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. నేను కొంచెం మసాలా పొడి కూడా వాడుతున్నాను, కొంచెం లైట్గా, పెద్ద ఎక్కువ వేయట్లేదండి, తక్కువ వేసుకుంటున్నాను అంతే. పెప్పర్ అంటే పెప్పర్ మీ ఇష్టం. నేను ఇలా చేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తున్నాను. ఇంకా టేస్ట్ మా వాళ్ళు చెప్తారన్నమాట. ఇవన్నీ పెట్టేసుకోవాలి. నిన్న వర్షానికి మా చిన్నోడు ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు మంచి వర్షం వస్తే బాగుండు. నిన్న వర్షం వచ్చి కరెంటు పోయి మొక్కలు చాలా బీభత్సంగా వచ్చేస్తుంది ఏంటండి, అంత బీభత్సంగా వచ్చింది. అసలు బయటికి వెళ్ళేటోడికి. నీ క్లాస్ అయిపోయిందా? అవుతున్నాయి. ఇదిగోండి స్పాంజీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని తిరిగేద్దాం. ఇదిగోండి మన ఆమ్లెట్, స్పాంజీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. భలే వచ్చింది కదా. ఇంకా అటుపక్కన కూడా కాల్చేద్దాము. దీని మీద కూడా పైన కొద్దిగా మనకి కావాలితే కారం, బటర్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. మీరు తప్పకుండా బటర్ ఉంటే కనుక ఈ పైన బటర్ వేసి లైట్గా దీని పైన కూడా కారం చల్లితే అద్భుతం అన్నమాట. ఇంకా చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఇంకా మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తారు మీకు ఎలా ఉందన్నది. మా హారిక అండి, బ్రెడ్ ఉంది కదా, నాకు బ్రెడ్ని కాల్చి ఇవ్వమ్మ ఆమ్లెట్లో కలిపి అని చెప్పేసి అంది. దానికి ఒక రెసిపీ చేసి పెడుతున్నాను. ఇది ఎలాగో చేశాను కదా, ఇంకొకటి తెచ్చుకుంటారంట, ఇంకా కావాలంట వాళ్ళకి. ఇదిగోండి మంచి సువాసన వస్తుంది కదా నాన్న, భలే ఉందండి. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 2 బ్రెడ్లు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి, ఇప్పుడు మనం దీన్ని ముంచాలన్నమాట. కోడిగుడ్లో ముంచేసి మనం అలాగా కాల్చేయడమే. ఎగ్లో కలిపేసండి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఎగ్లో రోస్ట్ చేసేయడమే ఆయిల్ వేసి. ఇది కాలితే బాగుంటుంది. ఇది కూడా బాగుంటుందండి. ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకుని మధ్యలో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయింది కదా. ఇది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా భలే ఉంది కదా. చాలా ఈజీ అండి, తప్పకుండా చూడండి. మీరు కూడా టేస్ట్ చేసి మీరే బాగుందని నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారన్నమాట, అంత బాగుంటుంది. ఇదిగోండి మా హారిక అడిగిందని నాకు మొత్తం అందరికీ అడగడం, ఒకళ్ళు అడిగినా కానీ అందరూ షేర్ చేసుకుంటారు కదా. ఏంటి ఆమ్లెటా, స్పాంజీ ఆమ్లెటా? స్పాంజీ ఆమ్లెట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం.
దీని ప్లేస్లో బటర్ వేసుకుని కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. బ్రెడ్ మధ్యలో పెడతానో తెలుసు, అది తెలుసు, ఇది అంతే. ఇలా ముంచేస్తాను. బాగుంటుంది. బ్రెడ్తో స్వీట్ చేసుకోవచ్చు, బ్రెడ్ హల్వా చేసుకోవచ్చు. ఇదండి చక్కగా బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ అని అనుకోవాలి ఇంక ఇది. నిజమే. ఇప్పుడు మనం ఇందులో బ్రెడ్ వేసాం కదా, ఇదే ప్రాసెస్లో ఇంకొకటి సింపుల్గా ఉండేది కూడా మీకు చూపిస్తాను నేను. రకరకాలుగా మనం వేసుకోవచ్చండి. పన్నీర్ కూడా తురుముకొని కూడా దానిపైన వేసుకుని కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. ఇదిగోండి కాల్స్తున్నాను. హారిక వెళ్ళారా? ఇదిగో నీకు రెడీ అయిపోయింది. ఇదిగోండి మామూలు ఆమ్లెటే వేసాను, ఈసారి ప్లెయిన్ వేసాను అనమాట. కొంచెం కారం జల్లుదాం. అందులో బ్రెడ్ ముక్కలు వేసాం కదా, ఇందులో ఓన్లీ ఆమ్లెట్ కాదు, స్పాంజీ ఆమ్లెట్. దీంట్లో మనం కావాలితే చక్కగా చీజ్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది కొంచెం కాలిన తర్వాత పైన తురుముకొని వేసుకోవచ్చు. చూస్తుంటే భలే ఉంది కదా, జున్నులాగా. కానీ జున్ను లేదు, అందుకనే కదా మరి. ఇదిగోండి, ఇది మూత పెట్టేసి కుక్ చేస్తాను. ఇంకా దీని మీద ఒక ప్లేట్ పెట్టేస్తాను. ఇదిగోండి, కొంచెం అట్టు తిరిగేసేటప్పుడే కొంచెం టాస్క్ కింద ఉంటుంది, ఏం పర్వాలేదు. అలవాటైన వాళ్ళకైతే బాగానే వచ్చేస్తుంది. ఇదిగోండి చూసారు కదా, ఆమ్లెట్ ఇంక ఇలాగే ఉంటుందండి. భలే ఉంది అసలు, ఒక రొట్టె ముక్కలా ఉందన్నమాట స్పాంజీ ఆమ్లెట్ అయితే. అంటే ఇంకా రొట్టె అయితే గట్టిగా ఉంటుంది, ఇంక ఇదైతే స్పాంజీలాగా స్మూత్గా వెళ్ళిపోతుంది. మా పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి నేను ఆమ్లెట్ అంటే ఇష్టం. ఈ రకంగా చేశాను కదా, ఇంక ఇలాగే చేయమని అడుగుతారు. ఎప్పుడైనా స్నాక్స్ కింద వర్షాలు పడినప్పుడు అది అప్పటికప్పుడు గుడ్లు ఉంటే కనుక, ఎగ్స్ ఉంటే కనుక అలా వేసేసుకొని చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ మగ్గిపోతే సరిపోతుంది. అయితే ఇంకా స్పాంజీది ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఆల్రెడీ ప్లేట్లు కూడా రెడీ చేసి పెట్టాను, పచ్చి ఆనియన్స్ టమాటా సాస్ కూడా పెట్టాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంతోపాటు మైనీస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం కట్ చేద్దాం. పిజ్జాలా ఉంది కానీ పిజ్జా కాదు, స్పాంజీ ఆమ్లెట్ అనుకోండి. స్పాంజీ ఆమ్లెట్ నేను పెట్టిన పేరు. ఈరోజు ఓన్లీ ఎగ్స్తో స్పెషల్ కదమ్మా. ఎగ్ ఏంటిది, స్పాంజ్ ఆమ్లెట్. దీని పేరు నాకు పూర్తిగా తెలియదు, ఉండే ఉంటుంది కానీ ఇంకా స్పాంజీలా ఉంది కదా, స్పాంజీలా వస్తుంది కదా స్మూత్ గానీ, ఇంకా నేను స్పాంజీ ఆమ్లెట్ అని పెట్టేసాను అనమాట. నేను పెట్టిన పేరు రా ఆమ్లెట్ తోటి. ఈ మధ్య వీడియోలో ఇది బాగా వైరల్ అవుతుంది. సరే ట్రై చేస్తే బాగుంటుంది కదా అనిపించింది, నేను కూడా ట్రై చేస్తాను. ఓకే, ఇది ప్లెయిన్ ఆమ్లెట్. భలే కట్ అవుతుంది ఇది. పిజ్జాలా కట్ చేద్దామా? ఇదిగోండి ఎంత లావు వచ్చిందో. ఏదో మనం మైదా అది వేసి కలిపినట్టు వచ్చింది, కానీ ఉత్తి ఆమ్లెట్ అన్నమాట. దీని మీద టమాటా సాస్ వేసుకొని అలా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని తింటే మంచి టేస్ట్ అదిరిపోతుంది. మా పిల్లలు చెప్తారు అది, నేను వాళ్ళకి వడ్డిస్తాను. ముందు బ్రెడ్ ఆమ్లెట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, అలాగే ఈ ఆమ్లెట్ టేస్ట్ చేయండి అమ్మా. అలాగే ఇది కూడా చూడండి ఎంత స్పాంజీలా వచ్చిందంటే, వేడివేడిగా తింటేనే బాగుంటుంది. అదిరింది, మీరు కొత్తగా టేస్ట్ చేస్తానట్టే తీసుకోండి. ఇంటి దగ్గర పిల్లలు ఉన్నప్పుడు ఈ హాలిడేస్లో మంచిగా ఎగ్ పెట్టచ్చండి, ఫుడ్ చక్కగా హెల్తీగాని. డాడీకి కూడా అక్కడ ఇచ్చేస్తాను. ఏమీ కలపలేదు, మన వాళ్ళు చూసారు కదా, జస్ట్ ఉప్పు కారం ఇవి కలుపుకోవడమే. ఎలా ఉంది?
ఒకటి ప్లేను, ఇదేమో బ్రెడ్ వేసి చేసింది. చూడు, ఆనియన్స్ చాలా బాగుంది. సాస్తో తింటే బాగుంటుంది. ఇంకా ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? దాని టెక్స్చర్ చాలా డిఫరెంట్. ఆ స్పాంజ్ లా ఉన్నది టేస్ట్. స్పాంజీ ఆమ్లెట్ అని పెట్టాను నేను. ఆమ్లెట్ అంటే చాలా బాగుంది. బాగుంది కదా? సరే, మా వాళ్ళకి చెప్పేసేయండి మరి. ఇదేండి, ట్రై చేస్తే మీరు తప్పకుండా ట్రై చేయండి. మంచి స్నాక్ ఐటమ్. మంచి స్నాక్ ఐటమ్. నిజంగా పిల్లలు కూడా హెల్తీగా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ట్రై చేస్తే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.